అందరికీ నమస్కారం. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా డాక్టర్ భాస్కర్ రావు గారు ఉన్నారు. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్ అంటే విచ్ ఈస్ నాట్ కామన్. సార్, ఈ బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కారణాలు ఏంటి? బ్రెయిన్ ట్యూమర్ రావడానికి యూ హ్యావ్ టు సీ ద పిక్చర్. అందరికీ నమస్కారం. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ బ్రెయిన్ ట్యూమర్ గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భాస్కర్ రావు గారు ఉన్నారు. మనం మాట్లాడి ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. హాయ్ సార్. ఈరోజు మాకు మీ బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. ఓకే సార్. సార్, అసలు ఈ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ఎందుకు జరుపుకుంటారు? అంటే ప్రతి సంవత్సరం జూన్ 8ని వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆ పర్టికులర్ డే ఇచ్చినప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం గురించి, అండ్ టు రెస్పెక్ట్ ద పేషెంట్స్ హూ సఫర్డ్ ఫ్రమ్ బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ టు ఇంక్రీజ్ ద అవేర్నెస్. అంటే ప్రజలకు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, దాని అవగాహన తెలపడం గురించి బ్రెయిన్ ట్యూమర్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఓకే సార్. సార్, అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ డే అనేది చాలా మందికి తెలుసు, కానీ ఇంకా తెలియని వారి గురించి క్వశ్చన్ అనేది అడుగుతున్నాం. బ్రెయిన్ ట్యూమర్ డే అంటే అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటిది? బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటంటే, ఒక అబ్నార్మల్ గ్రోత్ ఇన్ ద బ్రెయిన్, ఓకే, విచ్ ఈస్ నాట్ నార్మల్. సడన్గా బాడీలో ఎక్కడ పెరిగినా కూడా ట్యూమరస్ గ్రోత్ అంటారు అనమాట. ఇఫ్ ఇట్ గ్రోస్ ఇన్ ద బ్రెయిన్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ ట్యూమర్. అవి బేసికలీ రెండు రకాలు. ఒకటి బినైన్ అంటారు, ఇంకోటి మ్యాలిగ్నెంట్. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే క్యాన్సర్. క్యాన్సర్ అనేది ఒకటి, నాన్ మ్యాలిగ్నెంట్ అన్నది. ఓకే, ఎప్పుడైతే ఫాస్ట్ గ్రోత్ ఉంటుందో దట్ కమ్స్ అండర్ క్యాన్సర్ ఆర్ మ్యాలిగ్నెంట్. స్లో గ్రోత్ ఉంటుందో దాన్ని బినైన్ ట్యూమర్స్ అంటారు. ఓకే ఓకే సార్. ఈ బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కారణాలు ఏంటి? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ బ్రెయిన్ ట్యూమర్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయండి. చిల్డ్రన్లో అనుకోండి, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు. అంటే వాళ్లకు జెనెటిక్ డిసీజెస్ వల్ల కొద్దిమందికి బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ చిల్డ్రన్ ఆర్ ప్రోన్ ఫర్ సమ్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్, ఓకే, విచ్ ఆర్ జెనెటికలీ లింక్డ్. ఓకే, మిడిల్ ఏజ్ గ్రూప్ అనుకోండి, వాళ్లకు బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెజార్డ్స్ కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్ రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ, ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్, tobacco use కానీ. Okay, smoking tobacco can cause cancer from top to bottom, anywhere it can cause. Okay, so and other diseases are there. Elderly age group లో cancer from somewhere, దానివల్ల బ్రెయిన్ కానీ స్పైన్ కానీ ట్యూమర్ పోవచ్చు. ఓకే, దిస్ బికమ్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు అనమాట. అంటే బేసికలీ ప్రైమరీ ట్యూమర్స్, సెకండరీ ట్యూమర్స్ అంటారు అనమాట. సార్, ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని తెలుసుకోవడానికి ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? యాజ్ ఐ వాస్ టెలింగ్ యూ, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ కాజెస్ ఉన్నట్టుగా డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ సిమ్టమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో చిల్డ్రన్లో, వెరీ స్మాల్ చిల్డ్రన్, దోస్ హూ కెనాట్ స్పీక్, వాళ్ళు రిపీటెడ్ హెడ్ బ్యాంగింగ్ ఉందనుకోండి, సో వాళ్ళు తలకు పెట్టి ఇలా రాసేస్తున్నారు, సో మేబీ అబ్నార్మల్ ఇన్ ద బ్రెయిన్. ఆర్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, వామిటింగ్స్ ఉన్నాయనుకోండి, ఇది ఇన్ ద చిల్డ్రన్ వేర్ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఈ సిమ్టమ్స్ ఏమన్నా సడన్గా ఓవర్ షార్ట్ పీరియడ్ ఉన్నాయనుకోండి, సస్పెక్ట్ సమ్ బ్రెయిన్ లీజన్. ఓకే, ఇట్ కుడ్ బి బ్రెయిన్ ట్యూమర్ ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్. ఓకే, అదే మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళలో హెడేక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకే, సో హెడేక్ సడన్గా వచ్చి, ఆర్ ఇంతకుముందు హెడేక్ ఉన్న ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్ అనిపిస్తే, వామిటింగ్స్ వస్తే, డ్రౌజీగా ఉంటే, మత్తుగా ఉంటే, ఫిట్స్ వస్తే, ఒక పక్క తూలిపోతూ ఉంటే, ఒక పక్క స్పర్శ సరిగ్గా లేకపోతే, దెన్ ఇది రావచ్చు. ఓకే, ఇంకా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వాళ్ళు సెన్సోరియం తగ్గిపోవడం అన్నది, అంతే అలర్ట్గా లేకపోవడం అన్నది, ఫిట్స్ రావడం అన్నది, ఒక పక్క కాళ్ళు చేయి వీక్నెస్ రావడం అన్నది, విచ్ ఈస్ నాట్ లైక్ స్ట్రోక్, సడన్ గా వచ్చినట్టు కాకుండా గ్రాడ్యువల్ గా వీక్నెస్ వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ కుడ్ బి బ్రెయిన్ ట్యూమర్, ఇట్ కుడ్ బి సజెస్టివ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. ఓకే,
సరే ఇప్పుడు నవడేస్ అందరూ కూడా మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. 90% అందరూ కూడా మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ Yes. చేస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా మనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ దట్స్ ఏ పాయింట్ ఆఫ్ రీసెర్చ్ అండి. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్ యూసేజ్ ఒకటే కాకుండా ఈవెన్ మొబైల్ టవర్స్ కూడా ఏదైతే పెడుతున్నారో వాటి నుంచి కూడా రేడియేషన్ వస్తుందా. హౌ ఫార్ సైంటిఫికల్లీ ర్యాండమైజ్డ్ ట్రయల్స్ అనేవి జరగలేదు, కానీ దెర్ ఈస్ ఎవరీ ఛాన్స్ దట్ వీటి వల్ల రేడియేషన్ వల్ల ట్యూమర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. Yes. రేడియేషన్. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బి అవే ఫ్రమ్ దట్. సార్ ఇప్పుడు తలనొప్పి ఉంటే అది బ్రెయిన్ ట్యూమర్ కి సంకేతం. అంటే సడన్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్ వచ్చింది, ఇంతకుముందు లేని హెడేక్ వచ్చింది అనుకోండి, ఇట్ కుడ్ బి సజెస్టివ్ ఆఫ్. నాట్ ఆల్ హెడేక్స్ ఆర్ సజెస్టివ్ ఓన్లీ బ్రెయిన్ ట్యూమర్. ఓకే, బట్ ద ప్యాటర్న్ ఎలా వచ్చింది హెడేక్ అన్నది ఆ ప్యాటర్న్ బట్టి ఇంతకుముందు సిమ్టమ్స్ ఏమి లేకుండా ఉండి దాంతోపాటు వేరే లక్షణాలు కూడా, వామిటింగ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, ఫిట్స్ వచ్చాయి, ఒక పక్క డెఫిసిట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు సీ ద పిక్చర్, హోల్ పిక్చర్. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ కుడ్ బి సజెస్టివ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. నెవర్ ఎప్పుడు ఒక సిమ్టమ్ను బట్టి ఇది దీనివల్ల ఇది అని చెప్పడానికి లేదు, కానీ యూ మస్ట్ బి అవేర్. సడన్గా హెడేక్ వచ్చింది, గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఓకే సార్, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ని నిర్ధారించడానికి ఏదైనా పరీక్షలు ఉన్నాయా, టెస్ట్? ఎస్. సో అన్నిటి టెస్ట్ల కంటే ముందు ఏంటంటే హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా స్టార్ట్ అయింది, నొప్పి ఎలా ఉంటుంది, రాత్రిపూట పడుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుందా, బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్కు ఒక పర్టికులర్ పొజిషన్లో ఉన్నప్పుడు హెడేక్ ఎక్కువ కావచ్చు, ఉదయం లేవగానే దే మే గెట్ అప్ విత్ హెడేక్. ఓకే, ఈ హిస్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ క్లినికల్ ఎగ్జామినేషన్లో కొన్ని లోకలైజింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. ఆ లోకలైజింగ్ సైన్స్ ఉంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న బ్రెయిన్ ట్యూమర్స్ డిఫరెంట్ క్లినికల్ సైన్స్ ఉంటాయి అన్నమాట. అది ఉంటే చాలా ఇంపార్టెంట్. సో హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఆల్వేస్ ద ప్రయారిటీ. దెన్ కమ్స్ ఇన్వెస్టిగేషన్స్. సో ఇన్వెస్టిగేషన్స్లో ఫస్ట్ అండ్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఈ సిటీ స్కాన్ చేస్తారు. ఓకే, డౌట్ రాగానే ఏంటంటే దెన్ వెదర్ ఇట్ ఈస్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు, ప్లెయిన్ అండ్ కాంట్రాస్ట్ చేస్తారు, ఇంకొద్ది దాన్ని తెలుసుకోవడానికి ఎంఆర్ఎస్ అని చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే పెట్ స్కాన్ చేస్తారు అనమాట. ఈ పెట్ స్కాన్ కూడా చేయడానికి కారణం ఏంటంటే నేను మొదట్లో చెప్పిన విధంగా అది బినైన్ ట్యూమరా మ్యాలిగ్నెంట్ ట్యూమరా, and whether it has come primarily from the brain or somewhere primary is there and secondaries are there in the brain, that all those things can be evaluated by these investigations. సరే, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ తెలిసిన తర్వాత దానికి తీసుకునే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? Yes. డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ట్రీట్మెంట్ అనేది ఆధారపడుతుందండి. ఆల్వేస్ వీ షుడ్ గో విత్ ద స్పెషలిస్ట్. ఓకే, సో న్యూరోసర్జన్ ఇస్ ద రైట్ పర్సన్, అండ్ ఫర్ ద న్యూరోసర్జన్ టు టేక్ అప్, ఫర్ ద న్యూరాలజిస్ట్ విల్ బి ఎవాల్యుయేటింగ్ ఇట్, అండ్ దెన్ ఇట్ విల్ బి గివెన్ టు న్యూరోసర్జన్ అనమాట. డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వాటి డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయన్నమాట. ఓకే, సో సర్జరీ ఈజ్ ద ఇంపార్టెంట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. దాంతో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అన్నది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే బయాప్సీ అనేది ఇంపార్టెంట్, హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్, గ్రేడింగ్ అనేది ఇంపార్టెంట్, స్టేజింగ్ అనేది ఇంపార్టెంట్. దీన్ని బట్టి ఫర్దర్ వెదర్ ఇట్ ఈస్ కీమోథెరపీ అవసరమా, రేడియోథెరపీ అవసరమా, ఫర్దర్ ఎవాల్యుయేషన్ అవసరమా, ఇవన్నీ ఆధారపడతాయి. అంటే ఇక్కడ మనము స్పెషలైజ్ దగ్గరికి వెళ్తేనే మనకి ఉపయోగం ఉంటుంది. And at this instance, I certainly say that we here in Bhaskar Neuron Multispeciality Hospital, we are having all the facilities, okay, to evaluate the patient and to give a proper diagnosis is very important. And to send and guide the patient to a proper person who will manage it properly. సరే, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు మళ్ళీ నార్మల్ వ్యక్తులుగా మారడానికి, అంటే ట్యూమర్ పోవడానికి? ఎస్, బ్రెయిన్ అనగానే ఏంటంటే డిఫరెంట్, ఇట్ ఈస్ లైక్ మ్యాథమెటిక్స్, 2 × 2 = 4 అన్నట్టు. ప్రతి ఏరియాకు ఒక పర్టికులర్ ఫంక్షన్ ఉంటుంది. ఒక ఏరియాకు లాంగ్వేజ్ ఫంక్షన్ అనేది, ఇంకో ఏరియాకు లెగ్ అండ్ హ్యాండ్ ఫంక్షన్ కానీ, మూమెంట్ ఫంక్షన్, సెన్సేషన్ కానీ, బ్యాలెన్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఎవ్రీ ఏరియా హ్యాస్ గాట్ డెసిగ్నేటెడ్ వర్క్ అనమాట. ఓకే, సో సర్జరీ చేయగానే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకు కొన్ని డెఫిసిట్స్ కూడా వస్తాయి. ఆ పర్టికులర్ ఏరియాలో డ్యామేజ్ కావడం వల్ల డెఫిసిట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ దే హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ దోస్ డెఫిసిట్స్, అండ్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆల్సో విల్ హ్యావ్ హెడేక్తో పాటు ఫిట్స్ కూడా వస్తాయి. They should recover from that. By that time,
హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్, బయాప్సీ రిపోర్ట్స్ వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత ఫర్దర్ ఫాలో అప్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఓకే, అండ్ నౌడేస్ నాట్ ఓన్లీ జస్ట్ కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్. Yeah. Okay, we can use it. And for that matter, now in Hyderabad all the facilities are available. ఓకే. Some areas లో బయాప్సీ ఏంటంటే నీడ్ నాట్ బి ఓపెన్ సర్జరీ, స్టీరోటాక్టివ్ బయాప్సీ అంటారు అనమాట. వేర్ జస్ట్ అలా ఒక చిన్న నీడిల్ లాగా పాస్ చేసేసి అవసరమైన కోర్ బయాప్సీ లాగా తీసుకునేది వచ్చేస్తారు అనమాట. దో ఇట్ ఈస్ కాస్ట్లీ, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, ఇట్ కెన్ బి డన్. యాజ్ ఐ సెడ్, గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విచ్ పేషెంట్ రిక్వైర్స్ విచ్ ట్రీట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సార్, ఈ బ్రెయిన్ ట్యూమర్ని పూర్తిగా నయం చేయగలరు? కొన్ని టైప్స్ ఆఫ్ ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్ అనుకోండి, సటన్లీ ఇట్ కెన్ బి టోటలీ ఎరాడికేటెడ్. ఓకే. But if it is malignant, so it requires multiple stages of treatment, multiple types of treatments, and few things are radiosensitive tumors అంటారు, వాటికి చాలా వెంటనే రెస్పాన్స్ అనేది వస్తుంది. బట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ రిక్వైర్ ఫాలో అప్ ఎవాల్యుయేషన్. దే విల్ బి రిక్వైరింగ్ ఐదర్ 6 months కానీ 1 year కానీ ఎవాల్యుయేషన్ చేసుకొని కొత్త సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, పాతది ఏమైనా రీగ్రోత్ ఉందా, అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. బ్రెయిన్ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? సపరేట్గా బ్రెయిన్ ఆరోగ్యం కాపాడుకోవడం అన్నది కాదు, ఇట్ ఈస్ హోలిస్టిక్. సో మన హెల్దీ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, జస్ట్ లైక్ అవాయిడింగ్ స్మోకింగ్, టోటలీ యూ హ్యావ్ టు నో స్మోకింగ్. ఓకే, టొబాకో అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వేరెవర్ పాసిబుల్ రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా చూసుకోవాలి. అండ్ నవ్ డేస్ డిఫరెంట్ ఫుడ్ మెటీరియల్స్ ఆల్సో హ్యావ్ సమ్ కార్సినోజెన్స్ అనమాట, వాటిని అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఓకే, అండ్ ఆల్వేస్ గుడ్ హ్యాబిట్స్ ఉండడం మంచిది, లైక్ వాకింగ్ కానీ, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ దే కీప్ అప్ ద బ్రెయిన్ హెల్త్. సార్, ఈరోజు ప్రజలకి మీరు చెప్పాలనుకున్న ముఖ్యమైన సందేశం ఏంటి సార్? ఎస్, నెవర్ నెగ్లెక్ట్ ఎనీ న్యూ సిమ్టమ్. ఏ సిమ్టమ్ కొత్తగా వచ్చింది, మీకు ఇంతకుముందు లేదు, సడన్గా వచ్చింది, దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇంతకుముందు కాలంలో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఉండేది. నౌ దెర్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్ఫర్మేషన్ ఒబిసిటీ ఆర్ ఓవర్ అవేర్నెస్ అన్నది కూడా ఉంది. స్టిల్ వీ సీ సో మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ గెటింగ్ ఎవాల్యుయేటెడ్ ప్రాపర్లీ. కొత్త సిమ్టమ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకుంటే కరెక్ట్ డయాగ్నోస్ అనేది వస్తుంది, కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే సార్, ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి సార్? ఎస్, ఇప్పుడు కొన్నింటికైతే, ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ కానీ, వేరే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కానీ, లివర్ క్యాన్సర్స్ కానీ, కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఉన్నాయి. వాటిని చేసి ఆ వాల్యూస్ అబ్నార్మల్గా ఉంటే ఎస్ వీ కెన్ సస్పెక్ట్ అండ్ ఫర్దర్ ఎవాల్యుయేట్. ఫర్ బ్రెయిన్ యాజ్ సచ్ దేర్ ఆర్ నో స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్. Okay, but whenever there is a tumor or some cancer in one part of the body, it's always better to evaluate the whole body, like whole body PET scan, wherein we can see even silent lesions in the brain, which may not produce symptoms now, but which have the potential to produce the symptoms, and we can target those symptoms. Okay, yeah. Thank you so much, sir. You're welcome. Thank you so much, sir. మీ బిజీ షెడ్యూల్ లో కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, సార్. It's my pleasure. Grateful to you, sir. Thank you. It's my pleasure. Thank you. Yeah.